రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా కర్ణాటక వరకు 2 ద్రోణులు విస్తరించి ఉన్నాయి. ఇప్పటికే ఋతుపవనాలు 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. అయితే ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి. మంగళగిరి లాంటి ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక ఒడిశా ఉత్తర కోస్తా మీదుగా ఒక ద్రోణి, దక్షిణ కోస్తా రాయలసీమ మీదుగా కర్ణాటక కోమరిన్ వరకు మరొక ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో రాబోయే 48 అవర్స్లో రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో, ఇక కోస్తా జిల్లాలైనటువంటి ఉభయ గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక జూన్ 28వ తేదీ వరకు భారత వాతావరణ శాఖ నమోదైన వర్షపాతాల మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో చివరి వారంలో కురిసిన వర్షాలతో సాధారణ వర్షపాతానికి చేరుకుంది. తెలంగాణలో మాత్రం తీవ్రమైన లోటు ఏర్పడింది. దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు వెంటాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ సెగ్మెంట్లో తీవ్రమైన కరువు పరిస్థితులు వెంటాడుతూ ఉన్నాయి. మహారాష్ట్ర అంటే ఆ పెద్ద రాష్ట్రంలో 60% పైగా కరువు తీవ్రంగా ఉంది. గుజరాత్లో అయితే 86% దాకా లోటు వర్షపాతం నమోదవుతోంది. ఇక దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిస్తే జూన్ 28 నాటికి సగటున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పరిశీలించినప్పుడు దేశవ్యాప్తంగా డేటా కనుక తీసుకుంటే 45% లోటు వర్షపాతం నమోదైంది. ఇక ఖరీఫ్లో ఇది తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికీ దేశంలో 55% భూమి వర్షాధారంగా సాగు అవుతుంది. ఆ మిగతా 45% కూడా ఋతుపవనాలు మంచి వర్షాలు తీసుకొస్తే జలాశయాలకు నీరు వచ్చి సాగునీరు అందే అవకాశం ఉంది. ఇక విద్యుత్ వినియోగం కూడా తీవ్రంగా పెరిగింది. టెంపరేచర్స్ సహజంగా జూన్లో 37, 38, 35 రికార్డు కావాల్సి ఉండగా టెంపరేచర్స్ కూడా సగటు కన్నా కూడా 3 డిగ్రీలు అధికంగా నమోదవుతా ఉన్నాయి. జూన్ 4 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అయితే కేవలం 77 మిల్లీమీటర్లు అంటే 7.7 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. వారం క్రితం 40%గా ఉన్న లోటు మరింత పెరిగి 45%కి పెరిగింది. ఉపగ్రహ చిత్రాలు తీసిన రిపోర్ట్స్ ప్రకారం మధ్య పశ్చిమ వాయువ్య భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉంది, కానీ వర్షాలు నమోదు కావడం లేదు. ఇక ఈశాన్య రాష్ట్రాలు, ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఋతుపవనాలు విస్తరించిన వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అయితే గడిచిన 2 రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు కొంత లోటును తగ్గించే అవకాశం ఉంది. జూన్ 4 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా మనం నమోదు కావాల్సిన వర్షంలో కొన్ని ప్రాంతాల్లో 86% లోటు వర్షపాతం నమోదైంది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. గుజరాత్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. 86% లోటు వర్షపాతం నమోదైంది. అక్కడ ఖరీఫ్ పూర్తిగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంది. ఇక మహారాష్ట్రలో 60% లోటు వర్షపాతం నమోదైంది. మధ్యప్రదేశ్లో 42, ఉత్తరప్రదేశ్లో 59, బీహార్లో 52, ఒడిశా 53, కర్ణాటక 47. ఈ విధంగా చాలా రాష్ట్రాల్లో, పెద్ద పెద్ద రాష్ట్రాల్లో తీవ్రమైన లోటు వర్షపాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాలు కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో కూడా 32% పైగా లోటు వర్షపాతం నమోదైంది. ఒక హైదరాబాద్ నగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆశించిన వర్షాలు నమోదయ్యాయి. వ్యవసాయం ఎక్కువగా సాగే జిల్లాల్లో చాలా లోటు నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సాధారణ వర్షపాతం నమోదవుతూ ఉంది. రాబోయే 2-3 రోజులు కూడా ఈ వర్షపాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇక వాతావరణ నిపుణుల ప్రకారం బ్రేక్ లైక్ ఫేజ్, తేమతో కూడిన గాలులు బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలకి పరిమితమై
దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడం లేదు అనే విషయాన్ని బ్రేక్ లైక్ ఫేజ్గా అభివర్ణిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ, స్కైమెట్, ఐకారు అన్ని ప్రకటించాయి. ఇక రాబోయే రోజుల్లో రుతుపవనాలు పుంజుకోవటం ఖరీఫ్ పంటలకి చాలా ముఖ్యం. దేశంలోని మెజారిటీ ప్రాంతాలు ఋతుపవనాల ఆధారంగానే సాగు అవుతా ఉంది. జూన్ మాసం దాదాపుగా అయిపోయింది. ఇక 2-3 రోజుల్లో కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూలైలో పరిస్థితులు కనుక ఇదే పరిస్థితులు కొనసాగితే ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన ఆహార కొరత కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రాబోయే 4-5 రోజుల్లో జూన్ నెల మొత్తానికి సంబంధించి ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.